ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తుందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పెరిగిన బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోకుండా పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రికి నివేదించడం ఆయన వెంటనే సఫలీకృతం చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, రైతు బజార్లు, రైస్ మిల్లు, వారి అవుట్లెట్ల స్టోర్లలోనూ ఎలాంటి ఏర్పాట్లు చేసి బయట మార్కెట్ కన్నా ధర తగ్గించి బియ్యం అమ్మకాలు చేపట్టిందన్నారు. సోమవారం ప్రముఖ పారిశ్రామికవేత్త బాలాజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కొత్త భైరవకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ బాయిల్డ్ అండ్ రా రైస్ మిల్ ఏర్పాటు చేసిన సన్న బియ్యం అమ్మకం కేంద్రాన్ని టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో ఒకేసారి 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఒకసారి మీరు అందరి నుంచే పోతే స్టీమ్ రైస్, బీపీటీ గతంలో 60 రూపాయల పైన ఉన్నటువంటి 65 ఇలాగ ఉన్నటువంటి రైస్ ని ప్రభుత్వ డిపోల ద్వారా, అంటే రైస్ మిల్స్ ఉన్న దగ్గర రైస్ మిల్స్ నుంచి, అలాగే ప్రైవేట్ ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పించి ప్రతి సామాన్యుడికి తక్కువ రేటుకి బియ్యం, ఒక పక్క పౌర సరఫరాల ద్వారా మనం సబ్సిడీ రేటు మీద రూపాయికే బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా ఇంకా మిగులు కావాల్సినటువంటి రైస్ ని 65 రూపాయలకి, 70 రూపాయలకి ఇలా కొంటున్నారు అనేటటువంటి ఆలోచనతో మా సివిల్ సప్లైస్ మంత్రి గారు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి నివేదిస్తే ఆయన వెంటనే మంచి ఆలోచన ఇచ్చారు. దాన్ని రేపటి నుంచే మీరు ఆలోచన చేయండి అని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. అది ఈ రోజుకి సఫలీకృతం అవుతుంది. మరి ఇక్కడ జగంపేటలో మొట్టమొదటిగా డిపోని భైరవకృష్ణ గారు ఆధ్వర్యంలో నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇది కేవలం 50 రూపాయలు, అంటే 15 రూపాయలు, లీస్ట్ 65 అనుకుంటే 15 రూపాయలు ఒక కేజీ దగ్గర తగ్గే పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తుంది అని చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అది నిజమైన సంక్షేమం అవుతుంది. అందుకని బాబురాజు గారు తలదూకోకుండా వచ్చేస్తే ఏం రాదు.